ప్లేట్ పళ్ళెను లాక్కెళ్ళినట్టు ఉంది వైసీపీ అనుచరుల యొక్క విధానం. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే అసలు నిజంగా ఆ వైసీపీ శ్రేణులకు గనక రైతు బాధల మీద గనక నిజంగా నిజంగా ఆవేదన పడుతుంటే, జాలి పడుతుంటే కనుక, కన్సర్న్ చేస్తుంటే అలా చేస్తారండి ఎవరైనా? చెప్పండి. 72 బస్తాలు కాజేసుకుపోవటం అంటే అది వాళ్ళ మానసిక స్థితి ఏంటి? కాబట్టి ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం అంటే ఖచ్చితంగా వాసుదేవన్ గారు. రైట్. అదే అలాగే నిన్న చర్యలు తీసుకోవాల్సిందే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎవరో లేళ్ల అప్పిరెడ్డి గారి అనుచరుడు ఎవడో పట్టుకొని అతన్ని శిక్షించాలి తీవ్రంగా. మిర్చియార్డ్ సెక్యూరిటీ ఏమైంది? గవర్నమెంట్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ వేరే. మిర్చియార్డ్ సెక్యూరిటీ ఏమైంది? బయటికి ఇప్పుడు ఇన్కమ్ గేట్లు ఉంటాయి కదా, ఇన్ గేట్లు అవుట్ గేట్లు ఉంటాయి కదా. మిర్చి యార్డ్కి ఇప్పుడున్న సీజన్కి ఏంటంటే వేల సంఖ్యలో రైతాంగం వస్తూ ఉంటారండి. అక్కడ చాలా అధిక సంఖ్యలో వస్తారు. పైపై జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అనేసరికి ఈ గ్యాంగ్ కూడా చేరితే అక్కడ చాలా మన మీ విజువల్స్ లోనే కనపడుతుంది, చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఈ క్రౌడ్ని అరికట్టడం అనేది మిర్చి యార్డ్ సెక్యూరిటీ వల్ల ఎట్లా అవుతుందంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ కొంచెం అరకొర సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది వాళ్ళు కాదండి, వీళ్ళ విఘ్నతకి వదిలేయాలి. ఇప్పుడు అట్లా కాజేసుకుపోవటం అంటే అది దోపిడీ. అక్కడ ఉన్న యార్డులో వాళ్ళ ఉన్న ఏదో లాట్లు ఉంటాయి, ఆ లాట్ని తీసుకెళ్లిపోవడం అనేది ఒక దోపిడీగా చూడాలి దాన్ని మనం. కాబట్టి కఠినంగా నిన్న గవర్నర్ని కలిశారు, వైసీపీ ప్రతినిధి బృందం గవర్నర్ని కలిశారు. కలిసి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఒకసారి చూద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా 4-5 కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే Z+ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. తొక్కిసలాట, అల్లాడిపోయాం, పోతే పోయాం, కానీ మాకేం అభ్యంతరం లేదు. తొక్కిసలాట, గందరగోళం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం. కనీసం ప్రెస్ మీట్లో పెట్టుకుందామంటే జనం వచ్చి మీద పడిపోతున్నారు, రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు. ఇదే అంశం మీద అండి చంద్రబాబు గారు కూడా మాట్లాడారు ఢిల్లీలో. ఆయన ఏమన్నారు చూద్దాం. ఇల్లీగల్ ఈ విషయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం. అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే నేను 3 లెటర్లు పంపించాను. ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు. ఇంత మునిపైతే మా రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్, అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్ వీళ్ళంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం. రేపు మంత్రి గారు వచ్చి ఈ 4-5 విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు. దాని మీద ఎప్పటికప్పుడు అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను. మీటింగ్ అయితే ఆయన చెప్పారు కదండి, అంటే 3 రిప్రజెంట్ చేశారు. ఎంపీలు 2, లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే 2 మినిస్టర్స్, రామ్మోహన్ నాయుడు గారు, పెంసాని చంద్రశేఖర్ గారు ఆల్రెడీ రిప్రజెంట్ చేశారు. దీన్ని మేము మిర్చి రైతుని ప్రొటెక్ట్ చేస్తాం అంటే ఆగమేఘాల మీద ఇవాళ దాని మీదే వచ్చానని ఆయన చెప్పారు. ఆయన వెళ్ళింది వేరే పర్పస్ గురించి, ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం. అందులో భాగంగా ఎలాగో వచ్చాం కదా అని కలిసే ప్రయత్నం చేశారు. బట్ రిప్రజెంటేషన్ అయితే ఆయన యాజ్ ఈ రైట్లీ సైడ్ ఇంతకుముందు నుంచి నడుస్తుంది, 2-3 నెలల నుంచి నడుస్తుంది. బట్ అవునండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు అట్లాగే లావు కృష్ణదేవరాయలు గారు ఇద్దరు కూడా ఇంతకుముందు మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రికమెండేషన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చిన తర్వాత మళ్ళీ 2nd లెటర్ 3rd లెటర్ కూడా వెళ్ళింది. నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని మిర్చి రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధి ఉంది, నేను కాదన్ను. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయబోయే అరకొర సహాయంతో మిర్చి రైతులకి ఏమాత్రం మీద ఎఫెక్ట్ పడదు.
రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ని రంగంలో దింపాలి. ఉమ్. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ ని కూడా సమాయత్తపరచాలి. కోల్డ్ స్టోరేజ్ లో వేకెంట్ ని సృష్టించాలి. అట్లాగే పొరుగు రాష్ట్రాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్లు అవసరమైతే హైర్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మద్దతు ధర ప్రకటించాలి. మద్దతు ధర ఇవాళ ఉన్న టెంపరీగా ఇంటర్వెన్ అయిపోయి దీంట్లోకి మద్దతు ధర ప్రకటించాలి. 11,000 12,000 లేకపోతే 13,000 ఒక రేటుని న్యాయబద్ధంగా నిర్ణయించి ఆ రేటుకి కొనాలి. సార్ నేను అనేది ఏంటంటే సార్, అంతేకాదండి, లాస్ట్ ఇయర్ ఇంకొక 25,000 వెళ్ళింది, ఇవాళ 10,000 30,000 దాకా వెళ్ళిందండి. 30 దాకా వెళ్ళింది 30 రేటు. దాకా వెళ్ళింది. కానీ ఇప్పుడు ఉన్న ఈ 9,000కి 8,000కి కొన్ని రకాలు అమ్ముడవుతున్నాయి. కొన్ని మంచి రకాలు 11,000-12,000 వరకు ఉంది ఇవాళ మార్కెట్లో రేటు. నేనేమంటున్నానంటే యావరేజ్ గా తీసుకున్నా కానీ 7,000 8,000 ఉన్నా కానీ 3-4 రూపాయలు లాస్ అవుతారు. ఆ లాస్ కాకుండా ఫార్మర్ ఏదైతే పెద్ద పెద్ద రైతులు ఉన్నారండి, దీంట్లో పెద్ద పెద్ద రైతులకి గురించి నేను మాట్లాడను. చిన్న 1 ఎకరం 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల లోపు రైతులు వాళ్ళు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పండించిన తర్వాత మంచి రేటు వస్తుందేమని చెప్పేసి మార్కెట్కు తెస్తే ఇవాళ వెనక్కి తీసుకెళ్లలేరు, అక్కడ ఉంచడం లేరు, అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఇమ్మీడియట్ గా బ్యాంకర్స్ ని నాబార్డుని అధికారుల్ని సమావేశపరచాలి. రైతుకి ఏదైతే ఉందో అతని స్టాక్ మీద రుణం ఇప్పించాలి. తక్కువ వడ్డీకి, పావలా వడ్డీకో అట్లా రుణం ఇప్పించాలి. ఇప్పించి వాటిని స్టోర్ చేసుకుంటాడు. స్టోరింగ్ ఫెసిలిటీ కల్పించాలి. రైతులు ఇవాళ అమ్ముకోకుండా తక్కువ రేటుకి అమ్మి నష్టపోకుండా వాళ్ళు సార్, మీరు స్టోరేజ్ లో అంటే స్టోర్ చుట్టూ చేసుకుని తిరిగి రేటు చెప్తున్నారు. బెటర్ అయిన తర్వాత బాజీ గారు, అమ్ముకుంటారు. బాజీ గారు. ఫెసిలిటీ ఇవ్వాలి కదా. బాజీ గారు, మీరు చుట్టూ తిరిగి చెప్తున్నారు, ఓ ఈ బ్యాంకులు ఇంటర్వ్యూ అవ్వాలి, వాళ్ళు ఇంటర్వ్యూ. నేను అనేది ఏంటంటే అసలు దళారుల చేతిలో ఉంది. దళారుల మీద ఉక్కుపాదం కనుక మోపగలిగితే ప్రభుత్వం, రైతుకి వాళ్ళు ఈ సమస్య వచ్చి ఉండేది కాదుగా. సీఎం గారు నిన్న స్టేట్మెంట్ లో ఇచ్చారండి. ఏంటంటే నేను వ్యాపారస్తులతో కూడా సమావేశం అవుతాను, బ్రోకర్స్ తో సమావేశం అవుతాను, అక్కడ ఉన్న రైతులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఏం చేయాలో చెప్తాను అన్నారు. అది తక్షణమే జరగాలి. ఏదైతే ఎక్స్పోర్టర్స్ అక్కడే తిష్ట వేసుకొని ఆఫీసులు పెట్టుకొని ఉన్నారు గుంటూరులో ఎక్స్పోర్టర్స్, అట్లాగే హోల్సేలర్స్, అట్లాగే ఏదైతే దళారులు ఉన్నారు వాళ్ళందరినీ సమావేశపరిచి వార్నింగ్ ఇవ్వాలి. మీరు ఒక రేటు ఫిక్స్ చేసి దీనికంటే తక్కువ కొంటే మిమ్మల్ని ఇచ్చేస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేయాలి. అది చాలా ముఖ్యం. ఒక జియో పాస్ చేసి ఇంతకంటే గతంలో చేశారండి. ఇది గతంలో మార్కెట్ ఇన్వెన్షన్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు ఇదే పని. అది తక్షణమే చేసి ఏదైతే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఎవరైతే అండర్ ప్రైసింగ్ చేస్తున్నారో, రైతు యొక్క బలహీనతని అవకాశంగా తీసుకుని ఇట్లా దగాకు పాల్పడుతున్నారు వాళ్ళ హెచ్చరిక జారీ చేయాలి. ఒక డెడ్ లైన్ రేటు పెట్టేసి ఈ రేటు కంటే తక్కువ కొనబాకండి, కొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వాలి. ఆ రకమైన జీవో ఇమ్మీడియట్ గా ఇష్యూ చేయాలి. రైట్ ఇదొక అండి, part హోప్ సో. అయితే అంటే ఆ ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ షేక్ బాజీ గారు. మిర్చి రైతుల సమస్య మీద సమగ్రంగా విశ్లేషణ చేశారు. బయట ఇంటర్నేషనల్ మార్కెట్లో $2,000 దాకా ఉన్న ప్రైస్కి అనుగుణంగా రైతుకి చెల్లించట్లేదు అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న వాస్తవం. 10,000 కూడా పోని పరిస్థితి. లాస్ట్ ఇయర్ 30,000 పోయిన టన్ను ధర ఈరోజు 10,000 కూడా పోయిన పరిస్థితి వెనకాల ఖచ్చితంగా దళారుల కుట్ర ఉందనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడా, మిర్చి రైతును అడ్డం పెట్టుకునే అంశం పక్కన పెడితే ముందర మిర్చి రైతును అర్జెంటుగా